అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దావీదు ఏ విధముగా అయితే మందిరాన్ని కోరుకున్నాడో అదే విధముగా మందిరాన్ని కోరుకున్నటువంటి లక్షణము ఎవరిలో ఉందంటే హిజ్కియాలో ఉంది. అందుకని మొదటి సంతకము అక్కడ పెట్టాడు. మందిరము తెరవబడాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా గమనించినట్టయితే కనుక మందిరము యొక్క శుద్ధి గురించి రాశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు కహతీయులలో అమాషై కుమారుడైన మహాతు అజర్యా కుమారుడైన యోవేలు మెరారీలలో అబ్దీ కుమారుడైన కీషు 15వ వచనం. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. అనగా ముందు డోర్లు ఓపెన్, ఆ తర్వాత రెండవది మందిర శుద్ధి అనేటటువంటి రెండవ పనిని కూడా ఆయన చేయడానికి ముందుకొచ్చారు. మొత్తం మీద కొంతమందిని లేవీయుల్ని ఏర్పాటు చేసి ఆ పని కూడా ముగించినట్టుగా 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు రాజైన హిజ్కియా వద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నిటినీ, సన్నిధి రొట్టెల నుంచి బల్లను పవిత్రపరచియున్నాము. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరచి ప్రతిష్ఠించి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ హిజ్కియా అనేటటువంటి ఈ రాజు పరిపాలనలో మందిరము తెరవబడింది. అంత మాత్రమే కాదండి, మందిరములో శుద్ధీకరణ కూడా జరుగుతూ ఉంది. అద్భుతమైనటువంటి మాటలు. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, దేవునికి మహిమ కలుగును గాక. మందిరము శుద్ధీకరణ మాత్రమే కాకుండా హిజ్కియా అనేటువంటి ఈ రాజు పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరానికి పోయెను. ఏమండి, రాజుగారు పొద్దునే లేవడము, మందిరానికి వెళ్ళడము అనగా హిజ్కియాలో ఉన్నటువంటి దైవ భక్తి ఎలాంటిదో మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మామూలు భక్తి కాదండి, ఇది అద్భుతమైనటువంటి దైవ భక్తి కలిగినటువంటి వారుగా ఈ హిజ్కియా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ మరి హిజ్కియా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము కనుక ఈ హిజ్కియా మందిరాన్ని ఓపెన్ చేసిన వాడుగా రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ హిజ్కియా అనేటటువంటి ఈ రాజు భక్తి కలిగినటువంటి రాజుగా మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే మందిరపు తలుపులను తెరిచినటువంటి రాజుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కనుక ఈ రాజులో మనకు చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మీతో మాట్లాడుతూ ఉన్నారు. హిజ్కియా అనగానే అందరూ కూడా కన్నీళ్లు విడిచాడు, ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరణకరమైనటువంటి రోగం పోయింది. 15 రోజులు ఆయనకు టైం దేవుడు చెప్తే ఆయన మరలా ప్రార్థన చేయగా మొత్తం మీద 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని మాట అందరూ చెప్పుకుంటాం. కానీ హిజ్కియాలో ఉన్నటువంటి గుణ లక్షణాలను మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆ లక్షణాల్లో మనం గమనించినట్లయితే పెందల కాడే లేచి అంటండి, ఒక రాజుగారు పెందల కాడే లేచి మందిరానికి వేగిరమే వెళ్ళినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన 7 కోడెలు, 7 ఎద్దులు, అలాగే 7 గొర్రెలు,
7 మేకపోతులను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. వారు తెచ్చి ఉంచిరి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పింది ఎవరు అంటే రాజుగారే. అలా వెళ్ళి ఈయన చేసిన పని ఏమిటంటే రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారందరి కొరకును వీటిని ఎందుకు వాడుతున్నారంటే పాప పరిహారార్థ బలిగా వీటిని వాడడం జరుగుతూ ఉంది. అంటే రాజుగారే కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవాలి. ఎందుకంటే అప్పటికే వారందరూ కూడా పాపములోనికి వెళ్ళిపోయారు. తండ్రి అయినటువంటి అహాజు చేసినటువంటి ఆ పాపము పోగొట్టుకోవాలంటే కనుక ఖచ్చితముగా ఏమి జరగాలంటే పాప పరిహారార్థ బలి జరగాలి. కనుకనే మరి ఈ రాజు అయినటువంటి హిజ్కియా ముందుగానే ఇవన్నీ ఏర్పాటు చేసి రాజ్యం కొరకంట, రెండవది పరిశుద్ధ స్థలము కొరకంట, మూడవది యూదా వారి కొరకంట. చూడండి ఎంత గొప్ప రాజు, ఎంత మంచి మనస్సు కలిగిన రాజు. తాను మాత్రమే బాగుపడాలని కాదు, అందరూ బాగుండాలనేసి అనే ఉద్దేశం కలిగిన రాజు. ఈ తండ్రి అయినటువంటి అహాజు దారేమిటి, హిజ్కియా అనేటువంటి రాజు యొక్క ఈయన దారేంటి? అసలు ఇద్దరు కూడా మనం గమనించినట్లయితే కనుక ఇద్దరు కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. హిజ్కియా లాంటి మంచివాడు లేడు, అహాజు లాంటి చెడ్డవాడు లేనట్టుగా కనబడతా ఉంది. అంత మాత్రమే కాదండి, ఈయన చేసినటువంటి మరొక కార్యాన్ని మనం గమనించినట్లయితే కనుక మందిరాన్ని తెరిచారు, మందిరాన్ని శుద్ధీకరించారు. అలాగే బలి కార్యక్రమము కూడా, పాప పరిహారార్థ బలి కూడా అక్కడ చేయడం జరిగింది. ఆ తరువాత మనము చూసినట్లయితే కనుక మందిర ప్రతిష్ఠించడం కూడా ఇక్కడ రాయబడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 4-5. యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే లేవీయులను ప్రతిష్ఠించినట్టుగా కనబడతా ఉంది. ఎందుకు ప్రతిష్ఠించాడంటే మందిర శుద్ధి కొరకు ప్రతిష్ఠించినటువంటి విధానము. అంటే లేవీయులను కూడా ఏర్పాటు చేసి వారి పని వారికి మరలా ఇవ్వడానికి ఈ రాజు పని పూనుకున్నట్టుగా మనకు వాక్యంలో స్పష్టంగా మనం చూడవచ్చు. అంత మాత్రమే కాదు, అలా మన క్రమముగా కిందకు వెళ్ళినట్లయితే కనుక బలి కార్యక్రమం జరిగింది. ఆ తరువాత 25వ వచనం చదువుదాం. 29-25. మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును. ఒక్కసారి ఆగండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29-20 మనం చదివిన విధానంలో చూసినట్లయితే కనుక మరి హిజ్కియా రాజు పెందల కడని లేచే అనుభవము కలిగినటువంటి రాజు. ఈ పెందల కడినటువంటి మాటను మనం గమనిస్తే మనకు యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మరి మనం గమనించినట్లయితే పెందల కడని ఆయన ప్రార్థన చేసినట్టుగా కనబడుతూ ఉంది. చదువుదాం ఒకసారి ఆ మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అదండి ఆయనలో ఉన్నటువంటి లక్షణం. అంత మాత్రమే కాదు, లూకాసు వార్త 21:38 కూడా చదువుదాం ఒకసారి. 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో పెందల కడ వచ్చుచుండిరి. ఈ పెందల కడని లక్షణం మరి వాక్యం వింటున్నటువంటి మనలో కూడా ఈ లక్షణం ఉండాలి. వేకువజామునే ప్రార్థన అనేటటువంటి అలవాటు మనము చేసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించాలి, అది ఒక అలవాటుగా మారవలసిందే. ఆయనతో మనము నీతి సూర్యుడైనటువంటి ఆ యొక్క వెలుగును మనం పొందుకున్న తర్వాతనే మనము బయటకు రావాల్సిన వారమై ఉన్నాము. బయట సూర్యుని మనము చూడకుండా ముందే నీతి సూర్యుడైనటువంటి ఆ దేవదేవుని మనము చూడాలి అంటే తెల్లవారుజామున ప్రార్థన. అందుకనే మరి అక్కడ రాయబడినటువంటి మాట మనము చూసిన వారమై ఉన్నాము. పెందల కాడనే లేచి అనే మాట కనబడతా ఉంది. ఆ తత్వం ఎవరికి ఉందంటే, ఆ లక్షణం ఎవరికి ఉందంటే రాజైన హిజ్కియాకు ఉంది. రాజుగారి కదా ఏదైనా సాగుద్ది, కానీ ఈ రాజు ఎలాంటి రాజు అంటే ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి రాజు అండి. అంత మాత్రమే కాదు, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి రాజు. అలాంటి రాజు నిజంగా ఈ యొక్క యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే నిజంగా చాలా సంతోషమైనటువంటి వార్తగానే మనం గమనించాలి. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం కూడా చక్కని పరిపాలన జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు.
మందిరాన్ని తెరిపించాడు, మందిరాన్ని శుద్ధీకరించాడు. మందిరముకున్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ స్థలముకున్నటువంటి ఆ యొక్క పాపమంతటిని కూడా తొలగించడానికి, మకిలంతా కూడా తీసివేయడానికి పాప పరిహారార్థ బలిగా మరి 7 కోడెలను, 7 పొట్టేళ్లను, అలాగే 7 మేకపోతులను, గొర్రె పిల్లలను బలి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 24వ వచనం చదువుదాం. 29, 24. ఇశ్రాయేలీయులందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించియుండెను. ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. అంటే మొత్తం మీద రాజు ఆజ్ఞాపించాడు. అట్టి రీతిగానే పాప పరిహారార్థ బలి మరి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తరువాత కాలంలో ఏమి జరిగింది అని మనం గమనించినట్లయితే కనుక 25వ వచనం చూద్దాం ఒకసారి. మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చెప్పున స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు ఏర్పాటు చేసెను. అలాగు జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మందిరము శుద్ధి జరిగింది. మందిరము శుద్ధి జరిగిన తర్వాత మరి మందిరములో ధూపము వేయడం ఆగిపోయింది అనుకున్నాము, అలాగే దీపము పెట్టడం ఆగిపోయింది అనుకున్నాము. ఇవన్నీ కూడా లేవీయుల ద్వారా హిజ్కియా రాజు సిద్ధపరిచినట్టుగా కూడా ఈ వచనాల్లో మనకు కనపడుతుంది. ఏ వచనంలో కనపడుతుంది అంటే కనుక 29వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి మేము యెహోవా మందిరమంతటిని దహన బలిపీఠమును ఉపకరణములన్నిటిని సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచియున్నాము. మరియు రాజైన ఆహాజు అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరచి ప్రతిష్ఠించి ఉన్నాము చెప్పిరి. దేవుని మహిమ కలుగును గాక. మొత్తానికండి ధూపము వేయడానికి ధూపవేదికను, అలాగే దీపము పెట్టడానికి అనగా దీపవృక్షం, ఇవన్నీ కూడా మందిరములో ఉన్నటువంటి ఉపకరణములన్నింటినీ కూడా సరిచేసి మొత్తానికి మరలా మందిరము యొక్క పనిని వాళ్ళు పునఃప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి బలి, పాప పరిహారార్థ బలి అనేది కూడా ఈ రాజుగారు పెందల కడ లేచి చేయించినట్టుగా కనపడతా ఉంది. అనగా పాడైపోయినటువంటి, అనగా మరి మూత వేయబడినటువంటి మందిరము, ఈ మందిరములో ప్రార్థన అనేది ఆగిపోయింది, ఆరాధన ఆగిపోయింది. మరలా పునఃప్రారంభించడానికి ఈ రాజు అయినటువంటి హిజ్కియా పని పెట్టుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అక్కడతో ఆగిపోలేదండి. ఇందాక మనం చదువుకున్నటువంటి వచనాల్లో గమనించవలసినటువంటి మాట ఏమిటంటే 27వ వచనంలో కనపడతా ఉంది. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బోరలు ఊదటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతో యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. మందిరము తెరవబడింది, దీపం పెట్టబడింది, అలాగే ధూపము వేయబడతా ఉంది, ప్రార్థన చేయబడతా ఉంది. ఇవన్నీ కూడా ప్రార్థనకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, స్తుతి ప్రారంభమయ్యింది, అనగా ఆరాధన ప్రారంభమైంది. తండ్రి అయినటువంటి ఆహాజు కాలములో ఆగిపోయినటువంటి ఆరాధన కుమారుడైనటువంటి హిజ్కియా కాలములో దాన్ని మరలా ప్రారంభించాడు. దేవునికి ఆరాధన అంటే చాలా ఇష్టము. మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆరాధన నొందదగిన దేవుడు ఆయనే. కనుక మరలా ఈ హిజ్కియా రాజు ఆ మందిరములో ఏం చేస్తున్నాడంటే ఆరాధనను ప్రారంభించాడండి.
అంతసేపును దేవునికి మహిమ కలుగును గాక. మొత్తానికి ఏదేమైనా కానీ ఆరాధన ప్రారంభమైంది. ఏ పాటలు పాడారు అంటే గనక దావీదు అలాగే ఆసాపు గారు రచించినటువంటి శ్లోకములను ఎత్తి, దావీదు గారు రచించినటువంటి పాటలు అలాగే ఆసాపు గారు రాసినటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా ఎత్తి మొత్తం మీద సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించినట్టుగా 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆరాధన ప్రజలు మాత్రమే కాదండి, రాజుగారు కూడా ఆరాధించినట్టుగా రాయబడింది. 29వ వచనంలో వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడానున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. అనగా హిజ్కియా రాజులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించే లక్షణం కలిగిన వాడు. అందుకని ముందే చెప్పాను, దైవ భక్తి కలిగినటువంటి రాజుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఇతన్ని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇతను రాజేనా లేకపోతే యాజకుడా, అలాగే ఇతను రాజేనా లేదా భక్తుడా అన్నట్లు కనబడతా ఉంది. ఎందుకంటే మందిరం మీద అంత ఫోకస్ పెట్టాడు. అంత మాత్రమే కాదు, మందిరం మీద ఫోకస్ మాత్రమే కాదు, మందిరంలో జరగవలసినటువంటి ప్రార్థన జరిగేలాగా ఈయన ఎంతగానో ముందుకు వచ్చాడు. యాజకుల్ని ఏర్పాటు చేశాడు, లేవీయుల్ని ఏర్పాటు చేశాడు, ఏ పాటలు పాడాలో చెప్పాడు, దహన బలి గురించినటువంటి విషయాలను మాట్లాడాడు. ఇంత గొప్ప రాజు నిజముగా యాజకుడిగానే కనపడతా ఉన్నాడు. అంటే అంత భక్తి ఈయనలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈయన తండ్రి గారి విషయం అయితే మట్టికి భక్తిహీనుడుగా ఉంటే ఈయన భక్తి పరుడుగా కనబడతా ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొత్తం మీద ఆగిపోయినటువంటి ఆరాధన ఇప్పుడు ఈయన ద్వారా ఏమవుతుందంటే సాగిపోతూ ఉంది. వాక్యం ఏంటంటే దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా ఒకవేళ ఆరాధన కరువైపోయిందేమో, ఆరాధనకు నువ్వు దూరంగా ఉంటున్నావేమో, జాగ్రత్త. పనులతోనే మునిగిపోతున్నావేమో, ఆదివారము ఒక్కరోజు ఆరాధించడానికి ఆ మందిరానికి నువ్వు రావడానికి మరి నీకు కష్టమవుతుందేమో. కష్టమైనప్పటికీ లోక పనులు ముఖ్యము కాదండి. ఆ ఒక్కరోజు మనము దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన సముఖములో మనము సామూహిక ఆరాధన జరిగించవలసిన వారమై ఉన్నాము. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సంఘ ప్రార్థనలో, ఆ ఆరాధనలో మరి మీరు కూడా ఉండవలసిన వారై ఉన్నారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుడు నీ గురించే ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా జాగ్రత్త. దేవుని మనం ఆరాధించాలి. ఆరాధన నొందదగిన దేవుడు ఆయన గనుక నిర్లక్ష్య ధోరణి వైపు మనం వెళితే గనక మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఆరాధన ఆ రాజుగారే చేస్తూ ఉన్నారు, అందరి చేత చేయిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనము కూడా ఏం చేయాలంటే ఆరాధనలో మనము కూడా ఖచ్చితముగా పాలు పంపులు పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి ఈయనలో. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. రాజా లేకపోతే యాజకుడా? చూసారా, అంటే మందిరం అంటే ఎంత తపనుందో. అందుకనే హిజ్కియా కన్నీటి ప్రార్థనలు అన్న మాట ఏమిటో తెలుసా? దేవా, నేను చేసినటువంటి యథార్థమైనటువంటి పనులను జ్ఞాపకము చేసుకో అన్న వెంటనే దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు అదంతా కూడా మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. మరి నీలో ఉందా ఇంత భక్తి? ఒక రాజుగారు ఇంత భక్తి కలిగి ఉన్నాడు, ఇంత భయము కలిగి ఉన్నాడు, ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, శత్రువులుగా ఉన్నటువంటి వారిని కూడా ఆయన కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారిని స్వస్థపరచు ప్రభు అని అడిగితే దేవుడు హిజ్కియా ప్రార్థన అంగీకరించి స్వస్థపరిచాడు. అంటే ఒక ప్రార్థనాపరుడుగా, ఒక భక్తిపరుడుగా, ఒక గొప్ప రాజుగా, మందిరం అంటే అత్యాసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. మరి నీ యొక్క ఆసక్తి ఎలా ఉంది? మందిరానికి రావడమే కష్టమైపోతా ఉంటే ఇక ఆసక్తి ఏముంటుంది పాస్టర్ గారు అంటున్నారేమో. జాగ్రత్త. రాజుగారు చేస్తున్నటువంటి కార్యాలు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉందండి. పస్కా పండుగ జరిగింది, అంత మాత్రమే కాదు వారి కొరకు ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదండి, పస్కా పండుగ అండి ఒకసారి అయిపోయింది, మరలా చేసినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథం. చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30:24. సమాజపు వారందరూ చూచి
చూచినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. బైబిల్ గ్రంథంలో రికార్డ్ ఏంటంటేనండి, పస్కా పండుగ 7 దినాలు చేయాలి. కానీ 7 దినాలు అయిపోయిన తర్వాత మరలా ఇంకో 7 దినాలు చేశారంటే ఎంతకేనే అనుకున్నారు వాళ్ళు, మరొక 7 దినాలు చేద్దాము అని చెప్పి చేశారు. ఎంతో సంతోషంతో చేశారంటండి. ఆగిపోయినటువంటి పస్కా పండుగ ప్రారంభం అవడము, మరలా పస్కా పండుగ రెండవసారి చేయడము నిజంగా ఎంతో గొప్ప ఘనమైన విషయం అండి. దాని గురించి చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నారు. 26వ వచనం, యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగు జరిగి ఉండలేదు. అంటే ఎప్పుడు కూడా ఇలా జరగల. సొలొమోను మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాలా. కానీ హిజ్కియా కాలంలో జరిగింది. అందుకనే రాజులందరూ ఒక పక్కన, హిజ్కియా ఒక పక్కన కనబడుతున్నాడు. ఎంత భక్తి కలిగిన వాడుగా కనబడుతున్నాడు. 7 రోజులు పస్కా పండుగ 14 రోజులు జరగడం అంటే చాలా గొప్ప విషయం అండి. అంత మాత్రమే కాదండి, కానుకలను ఏర్పాటు చేశాడంటండి. మందిరానికి రావాల్సిన కానుకలను ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ కానుకలను మరి దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి కూడా కొంతమందిని ఆయన ఏర్పాటు చేసినట్టుగా. అంటే మందిరం అంటే నిజంగా ఒక సిస్టమేటిక్గా చేయడానికి ఈ రాజుగారు పని పూనుకున్నాడండి. దేశాన్ని పరిపాలించవలసిన రాజు మరి దేశము పరిపాలనలో క్షేమంగా ఉండాలంటే ముందు క్షేమంగా ఉండాలి. మందిరానికి మంద వెళ్ళవలసిందే. మందిరంలో ఆరాధన జరిగితే దేశమంతా క్షేమంగా ఉంటుందని గ్రహించుకున్నటువంటి గొప్ప భక్తుడు ఎవరంటే హిజ్కియా అనే రాజు. మరి ఈ రాజుకి ఇంత భక్తి ఉంటే నీకు ఎంత భక్తి ఉందని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. దేవుడు మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదండి, మందిరాన్ని తెరిచాడు, శుద్ధీకరించాడు, దీపం పెట్టించాడు, ధూపం వేశాడు. అంత మాత్రమే కాకుండా బలి అర్పించాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు, పస్కా పండుగను ప్రారంభించాడు, కానుకలను ఏర్పాటు చేశాడు, మందిరానికి రావాల్సినటువంటి అర్పణలన్నీ కూడా వచ్చేలా చేశాడు, వచ్చిన వారందరికీ ఆహారము సమృద్ధిగా వెళ్ళేలా చేశాడు. అక్కడితో ఆగిపోలేదండి, అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యాన్ని ఈయన పొందుకున్నాడు. అది చదువుదాం. 31వ అధ్యాయము 20-21 వచనాలు. హిజ్కియా యోధా దేశం అంతటను ఈలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. ఆయన దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. ఆ తర్వాత తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. కాబట్టి ఈ రాజు యొక్క పేరు మారుమోగిపోయింది. ఈయన వర్ధిల్లాడు. అన్ని పనులు కూడా హృదయపూర్వకంగా చేశాడు. మరి అలా చేసి ఈరోజు హిజ్కియా అంటే ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడండి. కన్నీటి ప్రార్థన హిజ్కియా అని అంటారు అందరూ కూడా. మరణకరమైనటువంటి రోగం కొట్టివేయబడింది. మరి నీ ప్రార్థనకు అంత శక్తి రావాలంటే ఇలాంటి పనులలో మనం ఉండాలి. మందిరం అంటే ఆసక్తి కలిగి మనం జీవించాలి. దేవుడు అంటే భయము కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని మరి ప్రాణము ఎదురు చూచే విధముగా జీవించవలసిన వారమై ఉన్నాము. మరి అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. ఇదిగో తండ్రి, హిజ్కియా రాజులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ప్రభువా నాయన మేము కూడా కలిగి నాయనా ఇదిగో తండ్రి గొప్ప సాక్ష్యము పొందుకునే ధన్యత నీ బిడ్డలకును మాకును అనుగ్రహించుమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, సంఘ పెద్దలకి అందరికీ వందనాలండి. మాది వెస్ట్ గోదావరి ఆలమూరు అండి. నేను ఇక్కడికి మాది పొలం అమ్మడానికని పెట్టుకున్నామండి. 3 సంవత్సరాలైనా పొలం అమ్మడం అవ్వట్లేదండి. అది ఎవరో చెప్తే అండి ఇక్కడికి వచ్చామండి. ఈ సాలకి ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయించుకున్నామండి. పొలం అమ్మకం అయిపోయిందండి. తర్వాత మా అబ్బాయి సింగపూర్లో ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా షిప్లో పనిచేస్తాడండి. అబ్బాయి కంపెనీ అయిపోయిందని వచ్చేసాడండి. ఇండియాకి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ టైం కూడా అయిపోయిందండి. మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ పాస్పోర్ట్ మళ్ళీ చేయించుకోవాలండి. ఇప్పుడు ఎలాగాని మేము చాలా ఇబ్బంది పడ్డామండి.
అయితే పాస్పోర్ట్ కంపెనీకి పంపించండి, పాస్పోర్ట్ చేయించుకున్నామండి. 3 రోజుల్లో పాస్పోర్ట్ రావడానికి సహాయం దేవుడు చేశాడండి మాకు. అలాగే మాకు వీసా కూడా 2 రోజుల్లో వచ్చిందండి. ఈ పాస్టర్ గారే ప్రార్థన చేశారండి, మాకు అన్నీ జరిగినాయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఈ యొక్క శాలకు రావడం ద్వారా వీరి జీవితంలో దేవుడు ఎంతో అద్భుత కార్యం చేసి ఉన్నారు. మరి వీరు పొలం విషయంలో 3 సంవత్సరాలు ఎంతో ఎదురు చూసినా కానిది ఈ యొక్క శాలలో అంశం పెట్టగా ఆ యొక్క కార్యమును దేవుడు జరిగించి ఉన్నారు. అలాగే వీరి అబ్బాయి కూడా విదేశాలు వెళ్ళడానికి ఆటంకములన్నీ తీసివేసి చక్కగా వెళ్ళడానికి కూడా దేవుడు కృప చూపి ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకు ఉంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.